హరి హరి రామ నన్న రమరజూడకు నిరతము నీ నామ స్మరణయే వరణు. హరి హరి రామ నన్న రమరజూడకు నిరతము నీ నామ స్మరణయే వరణు. హరి హరి రామ నన్న రమరజూడకు నిరతము నీ నామ స్మరణయే వరణు. హరి హరి రామ. శ్రీ శ్రవణ ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ కీర్తన రామదాసు గారి కీర్తన. రాగం కానడ. పాడినవారు శ్రీమతి పావని. మరొకసారి అమ్మాయికి కృతజ్ఞతలు తెలుపుతూ మనం ఈరోజు కథను కూడాను వినేద్దాం. ఈరోజు కథలో మనకి మరో 2 పాత్రలు వస్తున్నాయి. అగ్నివేశ్యుడు, కారుణ్య కుమారుడు అని. అగ్నివేశ్యుడు అనే ఒక సత్పురుషుడు ఉండేవారట. ఆయన గృహస్థుడు, కానీ నిరంతరం తపస్శాలిగా ఉండేవాడు. ఆయనకు కారుణ్యుడు అని ఒక కొడుకు కూడా ఉన్నాడు. వాడు తెలివైనవాడు. చిన్న వయస్సులోనే విద్యలన్నీ పూర్తి చేసి గురుకులం నుంచి ఇంటికొచ్చేశాడు. ఇంకా వివాహం కాలేదు. ఈ పిల్లవాడు చదువు పూర్తి చేసుకుని ఇంటి దగ్గరకు వచ్చినప్పటి నుండి విచిత్రంగా ఉంటున్నట్ట. కనీసం నిత్య పూజలు కూడా చేయడం లేదు. ఎప్పుడూ బద్ధకంగా పడుకుని ఉంటున్నాడు. మనిషిలో ఉల్లాసమే కనిపించడం లేదు. ఇది చూసిన తండ్రి ఒకరోజు అతన్ని దగ్గరికి తీసి నిగ్గదీసి అడిగట. అతడు మెల్లిగా తన మనసులో ఉన్న కల్లోలాన్ని వివరించసాగాడు. కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్ఛతగం సమాహ అని వేదంలో ఒక చోటు ఉంది. ఇలా శాస్త్రాల్లోనూ వేదాల్లోనూ కొన్ని చోట్ల మనిషి మరణించేదాకా సత్కర్మలు చేస్తూనే ఉండాలి అని ఉంది. వాటిల్లోనే మరికొన్ని చోట్ల నా కర్మణా నా ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానశుహు అని ఉంది. అంటే చిట్ట చివరి ఫలితమైన మోక్షం ఎన్ని కర్మలు చేసినా రాదని ఆ వాక్యం చెప్తోంది. నేను అన్ని వేదాలు చదివేశాను, శాస్త్రాలు కూడా చదివాను. ప్రతి చోట ఈ విషయంలో సందేహమే వస్తోంది. అందువల్ల ఏ కర్మలు లేకుండా, ఏ వేదాంతాలు లేకుండా మౌనంగా ఉంటున్నాను అంటూ ఆ కుర్రాడు సమాధానం చెప్పాట. అతని మాటలకి తండ్రి బాగా ఆలోచించి ఇలా అన్నాడు. నాయనా, ఈ విషయంలో నీకు సంపూర్ణ సమన్వయాన్ని ప్రదర్శించగల ప్రామాణిక గ్రంథం వాల్మీకి రచించిన యోగ వాసిష్టం మాత్రమే. నేను ఆ గ్రంథాన్ని ఉపదేశిస్తాను. అది విన్నాక నీకు ఎలా తోస్తే అలా చెయ్యి అని చెప్పాట. ఈ విధంగా తండ్రి అయిన అగ్నివేశుడి ద్వారా ఆ గ్రంథాన్ని ఉపదేశం పొందిన కారుణ్య కుమారుడు సమన్వయాన్ని బాగా గ్రహించి ముందు సత్కర్మల ద్వారా చిత్తశుద్ధిని సాధించి ఆ పైన జ్ఞానయోగం ద్వారా జీవన్ముక్తిని సాధించాట. ఈ కథ ద్వారా వాల్మీకి మహర్షి చెప్పదలిచింది ఏమిటంటే, ఈ యోగ వాసిష్టం శ్రవణం చేయడానికి విద్యావంతులై ఆధ్యాత్మిక జిజ్ఞాస కలవారందరూ కూడాను అర్హులే అని ఇంతకుముందు చెప్పిన కథ వల్ల ఈ గ్రంథం బ్రహ్మదేవుడికి, దేవేంద్రుడికి కూడా సమ్మతమైనదని, అరిష్టనేమి వంటి ఉత్తమ స్థాయి సాధకులకు, కారుణ్య కుమారుడు వంటి సామాన్య సాధకులకు అందరికీ కూడా ఉపయోగపడే గ్రంథమే అని తెలుస్తోందన్నమాట. ఇకపోతే గ్రంథ ప్రాశస్త్యం ఏమిటి అని తెలుసుకుంటే గనక, ఎక్కడో స్వర్గంలో ఉన్నవారి మాట మనకు సరిగా తెలియదు. వాల్మీకి నాటి సాటి మహర్షులు, పండితులు ఈ గ్రంథాన్ని గురించి ఏమని భావించారో మనకు తెలిస్తే అప్పుడు ఈ గ్రంథం మీద మనకు ఒక ప్రామాణికమైన బుద్ధి ఏర్పడుతుంది అంటున్నారు కుప్పవారు. వాల్మీకి మహర్షి అలాంటి ఘట్టాన్ని ఒకదాన్ని ఈ గ్రంథంలో మొదట చేర్చారట. పూర్వ రామాయణంలో అరణ్యకాండలో వనవాస సమయంలో శ్రీరాముడు ఏ ఏ మహాత్ములను దర్శించాడో ఆ వివరాలన్నీ ఉన్నాయి. భారతదేశ దక్షిణాపథాన ఆనాటి సుప్రసిద్ధ మహర్షుల్లో అగస్త్య మహర్షి అత్యంత ప్రముఖుడని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. త్రేతాయుగ ప్రారంభంలోనే దండక మహారాజుకు సంక్రమించిన గురుశాపం వల్ల ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్యలో దండకారణ్యం అనే భయంకరారణ్యం ఏర్పడింది. ఆ అరణ్యం వల్ల దక్షిణ భారతదేశం ఆనాటి రాక్షసులకు స్థావరంగా మారిపోయింది. దానివల్ల దక్షిణ భారతదేశంలో వైదిక సంస్కృతి దెబ్బతింటూ వచ్చిందనమాట. ఈ పరిస్థితిని సరిచేయడం కోసం ఆనాటి మహర్షులందరూ
రాజకీయాలకు, రాజులకు అతీతంగా కృషి చేశారు. వారిలో అగస్త్య మహర్షి చాలా ప్రముఖుడు. ఆయన కృష్ణా, కావేరి, గోదావరి నదీ తీరాల వెంట పాదసంచారాలు చేసి లెక్కకు మించిన స్థలాల్లో అగస్త్యేశ్వర ఆలయాలను ప్రతిష్ఠ చేసి ఆయా ప్రాంతీయ భాషలకు సాంస్కృతిక జీవనం పోసి సనాతన ధర్మోద్ధరణకై అపార కృషి చేశారు ఆయన. ఇది కాక కొన్ని వేల మంది సాధకులకు సాధనా మార్గాన్ని నిర్దేశనం చేశాడు ఆయన. శ్రీరామచంద్రుడు తన అరణ్యవాస క్రమంలో అగస్త్య మహర్షిని సందర్శించారన్నమాట. ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ ఆ సందర్భంలో వాల్మీకి మహర్షి సుతీక్షణం చాప్యగస్త్యం చ అగస్త్యం భ్రాతరం తథా అని 3 పేరు వరుసగా చెప్పారు. సుతీక్షణుడు, అగస్త్యుడు, అగస్త్య భ్రాత అని. వీరిలో అగస్త్య భ్రాత పేరేమో ఇంతవరకు మనకి తెలియదు. అందుకనే విద్యావంతులై కూడా పేరు ప్రతిష్టలు లేకుండా ఉన్నవారిని అగస్త్య భ్రాతులు అంటుంటారు. అది ఒక సామెతగా మనకి మారిపోయింది. అగస్త్యుడు సుప్రసిద్ధుడే. ఇప్పుడు సుతీక్ష్ణుడి గురించి చెప్తే, వాల్మీకి మహర్షి ప్రత్యేకంగా పేర్కొన్న ఈయనెవరు? దీనికి సమాధానం పూర్వ రామాయణంలో ఎక్కడ మనకి కనిపించదు. ఇతర పురాణాల్లో ఆయన చరిత్ర దొరకదు. అగస్త్య సంహిత అని ఒక మహాగ్రంథం ఉంది. అది ప్రధానంగా రామోపాసన పద్ధతులను బోధించే గ్రంథం అన్నమాట. ఆ గ్రంథంలో సుతీక్షణ మహర్షి చరిత్ర ఉంటుంది. శ్రీరామావతారానికి చాలా కాలం ముందుగానే దండకారణ్యంలో ఉంటూ అగస్త్య మహర్షి గురుత్వంలో తపస్సాధన చేస్తున్న మునికుమారుల్లో ఈ సుతీక్షణుడు ఒకరు. దైవయోగం ఏమిటో గాని అగస్త్య శిష్యుల్లో సుతీక్షణుడొక్కడు ఎన్నాళ్ళకి ఏకాగ్రత కుదుర్చుకోలేకపోయారు. ముసలితనం వచ్చాక ఆ ముని చాలా విసిగిపోయి సరాసరి గురువుగారి దగ్గరికి వెళ్ళి తన వయసు అయిపోతోందని, తనకు చిత్తేకాగ్రత కుదరటం లేదని గోలపెట్టారట. అప్పుడు అగస్త్య మహర్షి అతన్ని కరుణించి, నాయనా సుతీక్ష్ణ, శ్రీహరి శ్రీరాముడిగా అవతరించిపోతున్నాడయ్యా. ఆయన దర్శనం అయ్యేదాకా నీకు మరణం లేదు. ఈలోగా నువ్వు అవతరించబోయే ఆ స్వామి ఉపాసన చేస్తూ ఉండు అంటూ చెప్పారట. ఆయనకి ఆ సుతీక్షణుడికి ఏడుపొచ్చేసినంత పనైంది. ఆయన, అయ్యా, ఇప్పటికీ నాకు ఇంత వయసు వచ్చింది. రకరకాల సాధనలు చేశాను. ఇప్పుడు కొత్తగా మరో ఉపాసన, అది కూడా ఇంకా జన్మించని రూపాన్ని గురించి నేనేమని ఉపాసన చేయను? అదలా ఉంచినా ఈ వయసు వచ్చాక నాకు ఉపాసనలేమిటయ్యా? ఏ యోగ సాధనో ఏ తత్వచింతనో చెయ్యాలి కాని అన్నట్ట. అప్పుడు అగస్త్యుల వారు సుతీక్ష్ణ మహర్షికి వివిధ సాధనా ప్రక్రియల్లో గల సమన్వయాన్ని అద్భుతంగా వివరించి చెప్పారట. అగస్త్య సంహితలో సగభాగం ఆ సమన్వయమే ఉంటుంది. ఆ తర్వాత రామోపాసన చేసే విధానాలన్నీ చెప్పారట. ఈ విధంగా అగస్త్య సంహిత ఉపదేశం పొందిన సుతీక్ష్ణ మహర్షి చాలా కాలం రామోపాసన చేశారు. ఇకపోతే ఈ కర్మ, జ్ఞానము వీటి యొక్క సమన్వయం ఎలా చేసుకోవాలి? దీని విషయానికొస్తే సుతీక్ష్ణుడు కొంతకాలం వెళ్ళాక ఓసారి తన గురువుగారైన అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఆయన్నిలా ప్రశ్నించారట. గురువర్య, మోక్షానికి కావలసింది కర్మ లేక జ్ఞానమా? ఈ రెండూనా? మీరు నాకు ఉపాసనా సమన్వయాలు చెప్పారు, జ్ఞానము చెప్పారు. మళ్ళీ నన్ను ఉపాసనారూపమైన కర్మలో ఎందుకు ప్రవేశపెట్టారు? మోక్షం మాత్రమే కావాలనుకునే నాలాంటి ముముక్షులకు కర్మ మంచిదా, జ్ఞానం మంచిదా? ఏదో ఒకటి తేల్చి చెప్పండి అన్నారు. ఇది అచ్చు మనకి భగవద్గీతలో అర్జునుడు అడుగుతారు కదా, నువ్వు కర్మ మార్గము చెప్పావయ్యా నాకు శ్రీకృష్ణ పరమాత్మ, జ్ఞాన మార్గము చెప్పావు, ఈ రెండిట్లో ఏది మంచిదో నాకు తేల్చి చెప్పు అని అడుగుతారు కదా. అదిగో అలాగే ఈయన కూడాను అడిగట. అప్పుడు అగస్త్య మహర్షి ఇలా చెప్తున్నారు, నాయనా, ఒక పక్షి ఆకాశంలో ఎగరాలంటే దానికి 2 రెక్కలు కావాలి. ఆ రెక్కల వల్ల దానికి గాలి కదలిక అనే ఉపకారం జరుగుతుంది. నిజంగా ఆకాశంలోకి ఎగరేసేది ఈ గాలి కదలిక. ఈ గాలి కదలిక అనే ఉపకారము 2 రెక్కలు ఉంటేనే సంభవిస్తుంది. కానీ ఒక రెక్క వల్ల అది సాధ్యం కాదు. అలాగే మోక్షానికి చేరుకోవాలనే మానవుడికి కర్మము, జ్ఞానము అనే 2 రెక్కలు ఉండాలి. వీటిలో కర్మం అనే రెక్క వల్ల చిత్తశుద్ధి అనే ఉపకారం లభిస్తుంది. జ్ఞానం అనే రెక్క వల్ల అవిద్యా నివృత్తి అనే ఉపకారం లభిస్తుంది. ఈ 2 ఉపకారాలు కలిసి అతన్ని మోక్షానికి చేరుస్తాయి అంటూ చెప్తూ మరో ఉదాహరణ చెప్తాను విను అన్నట్ట. అద్దంలో ముఖం చూసుకోవాలంటే 2 ఉపకారాలు కావాలి. ఒకటి, అద్దం మీద ఉన్న దుమ్ము దులపాలి. 2, నీ ముఖం మీద వెలుతురు పడాలి. అలాగే మోక్షానికి నీ చిత్తం అనే అద్దం మీద ఉండే దుమ్ము దులపాలి. ఈ ఉపకారం కర్మ చేస్తుంది.
ఆ తర్వాత జీవాత్మ అనే నీ మీద వెలుతురు పడాలి. ఈ ఉపకారాన్ని జ్ఞానం కలిగిస్తుంది మనకి. కనుక కర్మ, జ్ఞానము ఈ 2 కావాల్సినవి. అయితే నీవు వీటిల్లో ఏది ముఖ్యమో తేల్చి చెప్పమంటున్నావు. ఇది తెలియాలంటే మరి నీకింకో కథ చెప్తాను చూడు అన్నట్ట. నువ్వు ఉపాసిస్తున్న శ్రీరాముడికి ఈ సందేహం వచ్చింది. ఆయనకు వశిష్ఠ మహర్షి ఉపదేశం చేశారు. విషయం అంతా వాల్మీకి మహర్షి యోగ వాసిష్ఠ గ్రంథంలో రచించి ఉంచారు. నీకు ఆ గ్రంథాన్ని ఉపదేశిస్తాను అన్నట్ట. నీకు పరిపూర్ణమైన సమన్వయ దర్శనం కావాలంటే ఈ గ్రంథమే ప్రశస్తము అన్నట్ట. ఈ విధంగా అగస్త్య మహర్షి అంతటి వాడు తన శిష్యులకు ఆ గ్రంథాన్ని బోధించాడు అంటే ఆ గ్రంథ ప్రాశస్త్యం గురించి ఇంక మనం ఏం చెప్పుకోవాలి అంటున్నారు గొప్ప కృష్ణమూర్తి గారు. ఈ విధంగా మహాకవి వాల్మీకి భరద్వాజ కథను, అరిష్టనేమి కథను, కారుణ్య కుమారుడి కథను, సుతీక్ష్ణ మహర్షి కథను గ్రంథ ప్రారంభంలో చేర్చడం ద్వారా ఈ గ్రంథం యొక్క ప్రాశస్తాన్ని మనకి తెలపడం మాత్రమే కాక ఆ గ్రంథ పఠనానికి ఎవరు అధికారులు ఈ విషయం కూడాను స్పష్టం చేశారన్నమాట. శాస్త్ర గ్రంథాల్లో మనకి అనుబంధ చతుష్టయము అంటుంటారు. వీటినే విషయము, ప్రయోజనము, సంబంధము, అధికారి అని చెప్తుంటారు మనకి. ఈ యోగ వాసిష్ఠ గ్రంథంలో విషయం ఏమిటి? ఆత్మతత్వజ్ఞానం. ప్రయోజనం ఏమిటి? మోక్షప్రాప్తి. సంబంధం ఏమిటి? జ్ఞాన ప్రతిపాదనం. అధికారి అంటే ఈ గ్రంథాన్ని ఉపదేశం పొందడానికి యోగ్యుడు. ఎవరెవరికి ఎట్టి యోగ్యత ఉందో ఇప్పటి వరకు మనం చెప్పుకున్న కథల్లోనే మనకి స్పష్టమైపోయింది. దీన్నే మరింత విస్పష్టం చేస్తూ మనకి వాల్మీకి మహర్షి వారు ఇలా అన్నారు. అహం బద్ధో విముక్తస్యాం ఇది యస్య అస్తి నిశ్చయః నాత్యస్తమజ్ఞో న్యోతజ్ఞః సహ అస్మిన్ శాస్త్రే అధికారివాన్ అన్నారు. అంటే నేను సంసార బంధంలో ఉన్నాను, నాకు దీని నుంచి విముక్తి కావాలి అనే దృఢ నిశ్చయం ఉండాలి. ఈ బంధమోక్షాల గురించి ఎంతో కొంత జ్ఞానం కలిగి ఉండాలి మనకి. అలాంటి వాడే ఈ గ్రంథ పఠనానికి అధికారి. బొత్తిగా ఏమాత్రం వేదాంత విషయం తెలియని అల్పుడు దీనికి పనికిరాడు. విషయం అంతా తెలిసిన తత్వవేత్తకు ఈ గ్రంథం అక్కర్లేదు. అందుచేత మధ్యమ జ్ఞాన స్థితిలో ఉన్న మధ్యమాధికారుల కోసమే ఈ గ్రంథం రాశారని వాల్మీకి మహర్షి స్వయంగా చెప్పుకొచ్చారన్నమాట. ఈ గ్రంథంలో వాల్మీకి మహర్షి అనుసరించిన శైలి కూడా అదే. ఆయన తత్వ విషయాల్లోనూ కథారూపంలోనూ దీన్ని చెప్పుకొచ్చారు. ఈ కథా రీతి వల్ల ఆయన చెప్పదలుచుకున్న విషయం మనకి స్పష్టమైపోతుందన్నమాట. ఈ విషయాల్ని మళ్ళీ మనకి వాచ్యంగా చెప్పిస్తాడు. అందువల్ల గ్రంథం కొంచెం పెద్దదైన సందేహానికి తావు లేకుండా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అందుకే అధునాత మహాత్ములంతా ఈ గ్రంథాన్ని బాగా ఆదరించారు అంటున్నారు మన రచయిత. కంచి పరమాచార్యుల వారు, మలయాళ స్వామివారు, శ్రీ గణపతి సత్యనారాయణ స్వామివారు వీరందరూ కూడాను దీన్ని బహుగా ఆదరించారు అని చెప్తున్నారు. శ్రీరాముడు సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం కదా, ఆయనకు తత్వ విషయం మరొకరు బోధించేది ఏమిటి అనే సందేహం మనందరికీ కలుగుతుంది. ఆనాడు వాల్మీకి మహర్షి దగ్గర సాక్షాత్తుగా ఉపదేశం పొందిన అరిష్టనేమి మహారాజుకి ఇంతకంటే బలమైన సందేహం వచ్చిందిట. ఆయన అడిగారు, ఏమని? గురుదేవా, ఓ పక్క మీరు శ్రీరాముడు విష్ణుమూర్తి అవతారం అంటున్నారు, మరోపక్క వశిష్ఠుడు ఆయనకు ఉపదేశం చేశారు అంటున్నారు. ఇంతకీ ఈ రాముడు సంసారబద్ధుడా లేక నిత్యముక్తుడైన శ్రీహరా? నిత్యముక్తుడైతే ఆయనకు ఉపదేశం అక్కర్లేదు, సంసారబద్ధుడైతే ఆయన కూడా మాలాంటి రాజే. ఇక ఆయన గురించి గొప్పగా చెప్పేదేమిటి అంటూ అడిగారట. దానికి వాల్మీకి మహర్షి చక్కని సమాధానం చెప్పారు. రాజా, రాముడు శ్రీహరి అవతారమే. కొన్ని శాపాల మిషతో ఆయన మానవుడిగా అవతరించారయ్యా. ఈ శాపాల్లో ఒక శాపాన్ని గౌరవించడం కోసమే ఆయన కొంతకాలం పాటు అజ్ఞానాన్ని కూడాను ఆహ్వానించారు. అందువల్లే ఆ సమయంలో ఆయనకి ఉపదేశం అవసరమైంది. ఆ ఉపదేశం వల్ల సాధకులందరికీ పరమోపకారం జరిగింది. ఇంతకీ ఆ శ్రీహరికి కలిగిన 4 శాపాలు ఏమిటి మరి? ఒకటో శాపం ఏంటంటే, ఓసారి విష్ణుమూర్తి బ్రహ్మలోకానికి వెళ్ళాట. బ్రహ్మదేవుడితో సహా ఆ లోకంలో ఉండేవారంతా బ్రహ్మరథం పట్టారు ఆయన. కానీ అక్కడే ఉన్న సనత్కుమార మహర్షి ఓ పక్కన మౌనంగా కూర్చుండి ఉండిపోయాడు. విష్ణుమూర్తికి సనత్కుమార మహర్షి నిష్కాముడని తెలుసు. కానీ నిష్కామత్వం వల్ల గర్వం వహించి పెద్దలను తిరస్కరించడం తగదనమాట. అందువల్ల అతనికి బుద్ధి చెప్పాలని విష్ణుమూర్తికి తోచిందిట. దాంతో నారాయణుడు ఆగ్రహించి, ఓ సనత్కుమార, నువ్వు నిష్కాముడు అని గర్విస్తున్నావు కనుక నీవు కుమారస్వామి అనే పేరుతో జన్మించి కామార్తుడవై
ఒకరికి ఇద్దరిని వివాహం చేసుకో అంటూ శపించేశాట. ఆ గద్దింపుకి సనత్ కుమారుడు సమాధిలోంచి బయటకు వచ్చాడు. సనత్ కుమారుడంటే మరి సామాన్యుడేం కాదు గదా! ఆయన విష్ణుమూర్తికి తిరుగు శాపం పెట్టాడట. హే విష్ణు! నువ్వు సర్వజ్ఞుడవని గర్విస్తున్నావు. నీకు నేను సమాధి స్థితిలో దేహస్మృతి లేకుండా ఉన్నానని గ్రహించలేనటువంటి అజ్ఞానం ఆవరించింది. పైగా శపించావు. కనుక కొంతకాలం పాటు నీ సర్వజ్ఞత నిజంగానే నశించిపోగాక అంటూ, నువ్వు అజ్ఞానివి కాగాక అంటూ మొదటి శాపం పెట్టాడట. ఇకపోతే రెండో శాపం ఎలా వచ్చింది ఆయనకి? ఓసారి దేవదానవ సంగ్రామంలో విష్ణుమూర్తి దేవతల పక్షాన విజృంభించి రాక్షసులను వెంబడించి తరమసాగాట. రాక్షసులకు భయం వేసి భృగు మహర్షి భార్యను శరణువేరారు. ఆవిడ వారిని తన ఇంట్లో దాచిందిట. శ్రీహరి ఇంట్లోకి పోవడానికి వీలు లేకుండా వాకిటికి అడ్డంగా నిలబడింది. ఇప్పుడైతే రాక్షసులంతా ఒకే చోట దొరికారు. ఇప్పుడు వీరిని వదిలేస్తే లోకాలకు చాలా ఉపద్రవం వస్తుంది. మునిపత్ని అయి ఉండి ఈమె శ్రీహరికి ఎదురుగా నిలబడి ఉండడంతోటి పాపాత్ములకు సహాయం చేస్తూ ఉండడం వల్ల శ్రీహరి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆవిడ్ని సంహరించేశాట. ఆ తర్వాత రాక్షసులను కూడా సంహరించాడు. భృగు మహర్షికి తన భార్య చేసిన తప్పని తెలుసు. ఆయన దుఃఖంతో ఒళ్ళు తెలియక, శ్రీహరి నీకు కూడా నాలాగే భార్యా వియోగం కలుగుగాక అంటూ శపించాడు. ఇది రెండో శాపం అయి కూర్చుంది. ఇక మూడో శాపం ఏమిటి? బృంద అనే గోలోక కన్య శ్రీహరిని పొందాలని వరం కోరింది. భర్త కావాలని కోరలేదు. అది విని రాధ ఆగ్రహించి రాక్షసు కన్య అయిపో అని శపించిందట. ఆ జన్మలో కూడా ఆమె పేరు బృందయే. ఆ జన్మలో జాలంధరుడు అనే రాక్షసుడికి భార్య మహాపతివ్రతగా ఉండేది. జాలంధరుడు మహాదుర్మార్గుడై లోకాలను పీడిస్తూ ఉండేవాడు. కానీ బృందాదేవి యొక్క పాతివ్రత్య మహిమ వల్ల అతడికి చావు లేకుండా పోయింది. అందువల్ల ఆవిడ పాతివ్రత్యాన్ని భంగపరచిన అవసరం ఏర్పడింది. పూర్వజన్మలో ధర్మభంగకరంగా ఆమె శ్రీహరి పొందు కోరింది కనుక ఆమెకి ఈ జన్మలో ఇట్టి సంకట పరిస్థితి ఏర్పడింది. ఇట్టి విషమ పరిస్థితిలో రాబోయే ప్రమాదాలను తెలిసి కూడా శ్రీహరి జాలంధరుడి రూపం ధరించి బృందాదేవిని మోహింపు చేస్తాడనమాట. పాతివ్రత్య భంగం జరగగానే జాలంధరుడు యుద్ధంలో మరణిస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి చేసిన మోసాన్ని గ్రహించిన బృందాదేవి దుఃఖావేశంలో పడిపోయి తాను పూర్వజన్మలో చేసిన తప్పును గుర్తించలేక తప్పంతా శ్రీహరిదే అని భావించి నాకు భర్త వియోగం కలిగినట్లుగా నీ భార్యకు కూడా వియోగం కలుగుగాక అంటూ శపించింది. ఇది మూడో శాపం. ఇకపోతే నాలుగో శాపం ఏమిటి? పూర్వం పయోష్ణీ నదీ తీరాన దేవదత్తుడనే గృహస్థు నివసిస్తూ నారసింహోపాసన చేస్తూ ఉండేవాడు. ఓ రోజు ఆయన తపస్సుకు సంతోషించిన నరసింహస్వామి ఆర్భాటంగా సాక్షాత్కరించాడు. సామాన్యంగా దేవతల సాక్షాత్కారాలు ఎవరి కోసం జరిగాయో వారికే కనిపిస్తాయి, పక్క వారికి కనిపించవు. అటువంటిది ఈ నృసింహ సాక్షాత్కారం దేవదత్తుడి భార్యకు కూడా విస్పష్టంగా కనిపించిందట. దేవలీలలు ఏమో గాని ఆమె ఆ భయంకర ఆకారాన్ని చూసి అప్పటికప్పుడే గుండాగి మరణించిపోయిందిట. దేవదత్తుడు సాక్షాత్కార మహానందంలో మునిగి కొంతసేపటికి ఇహలోకంలోకి వచ్చి తన భార్య మరణించిందన్నది గ్రహించి దుఃఖావేశంలో పడిపోయి వివేకం కోల్పోయి, విష్ణుదేవా నీకు కూడా నాకు మళ్ళీ భార్యా వియోగం సంభవించుగాక అంటూ నాలుగో శాపాన్ని ఇచ్చారు. ఈ 4 శాపాల్లో 3 విష్ణుమూర్తికి భార్యా వియోగాన్ని కలిగించేవే. ఈ ముగ్గురి మీద ప్రేమ వల్ల శ్రీహరి వారి శాపాలను మన్నించి మానవుడై జన్మించి 3 సార్లు భార్యా వియోగాన్ని అనుభవించాడనమాట. రావణుడు సీతాపహరణం చేసినప్పుడు మొదటిసారి భార్యా వియోగం, మళ్లీ కలిశారు. లోకుల అపవాదుల వల్ల సీత గర్భవతిగా ఉండడం రెండోసారి వియోగం. మళ్లీ యజ్ఞశాలలో కలిసినప్పుడు సీతాదేవి భూప్రవేశం చేయడంతో మూడోసారి భార్యా వియోగం కలిగాయి. ఈ విధంగా ఆయన 3 శాపాలను చెల్లిపోయాయి. ఇకపోతే ఈ సనత్ కుమారుడు పెట్టిన శాపం ఏ విధంగా చెల్లింది అన్నదే ఈ యోగ వాసిష్ఠం యొక్క పట్టు అన్నమాట. దాన్ని మనం రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు.